నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలని, బెల్టు మద్యం షాపుల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛందంగా నియంత్రించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి కోరారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలని, బెల్టు మద్యం షాపుల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛందంగా నియంత్రించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలని, గ్రామాలలో యువత మద్యానికి బానిసలుగా మారి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారని, మహిళలు ఆయన వద్ద అనేక పర్యాయాలు మొరపెట్టుకోవడంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో, గ్రామాలలో అక్రమంగా నిర్వహించే బెల్ట్ దుకాణాలను తక్షణమే మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి అంటే గంజాయి తాగుతారు, ఆ గోళీలు వస్తే గోళీలు కూడా తింటురు గంజాయి లెక్క. తర్వాత అవి బంద్ చేయాలి. తర్వాత బెల్ట్ షాపులు వస్తున్నాయి, ఇక్కడ మీరు గుడమ్మ కూడా పెడుతురు, గుడమ్మలు కూడా బంద్ చేయాలి. ఈ కమిటీ గుడమ్మ కూడా బంద్ చేయాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. కానీ తాగొచ్చు, పొద్దున లేచిన కానీ అదే పని మీద ఉండొచ్చు. కాబట్టి ఈ పని చేయాలి. తర్వాత రేపు మీ తండకు ఇండ్లు వస్తాయి, ఇండ్లు వచ్చినప్పుడు మీ సిగరెట్ తాగితే, మామూలు సిగరెట్ తాగితే బాగానే ఉంటుంది, ఏదో గొంతు పొగో పిలుస్తాడు. మత్తు, గంజాయి, మద్యం అడ్డగోలిగా ఉదయం 3 గంటల 4 గంటల నుంచి తండ్రి సగం తాగాడు, పక్క పెట్టుకుంటే పోరగాడు 6 గంటలకు మొత్తం తాగుతున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ మార్గాలకు పోయే ఏదైనా కానీ, మహిళల మీద వేధింపులు కానీ ఏది కానీ ఇట్లా. కాబట్టి ఆయన మోడల్గా మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లో భాగంగానే మారక ద్రవ్యాల ప్రాబ్లం కూడా ఉంది. చిన్న పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు, గంజాయిలు పండిస్తున్నారు, గంజాయి ట్యాబ్లెట్లు వచ్చినాయి. ఈ గంజాయి ట్యాబ్లెట్లను కూడా జేబులలో వేసుకుంటారు, వాడుతున్నారు. పిల్లల్ని, చిన్నపిల్ల తండ్రులని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు. పిల్లలు ఆవేశాలకు ఉన్నాయి, గంజాయి అయితే ఏం చేస్తారో తెలుసుకోలేదు. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా తాగడం తప్పంటలేడు సారు, తాగమంటుండే అందరం తాగుతున్నాం, మేము అందరం కలిసి తాగుతున్నాం. కానీ తాగేదాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసుకో, లిమిటెడ్ సమయం అలసిపోయి వచ్చినాం. సాయంత్రం పెగ్గు వేసుకోవడం ప్రాబ్లం లేదు. కానీ ఉదయం తెల్లారుజామున 4 గంటల మొదలు పెడితే నైట్ 12 గంటల దాకా తాగుకుంటూనే కూర్చుంటే ఆయన సంసారం ఖరాబ్ అవుతుంది. ఉదాహరణకి ఇలానే ఒక ఆయన మన కార్యకర్త బెల్ట్ షాప్ అమ్మేటాయన ఉండొచ్చు. కానీ ఒక బెల్ట్ షాప్ అమ్మేటాయన కుటుంబం మంచిగా బాగుపడి ఆయన పిల్లల పిల్లల్ని మన సుఖ సంతోషాలు ఉండి 10 మంది కుటుంబాలు ఖరాబ్ అయ్యే రోడ్డున పడితే మన సంతోషమా? సంతోషమా చెప్పండి మీరే. కాబట్టి అది గమనించాలి. మనం తాగడం తప్పంటలేము. నేను చెప్పకూడదు. ఆన్ రికార్డ్ జార్ సైడ్కి వెళ్ళి, లేకపోతే మండలాధ్యక్షుడికి వెళ్ళి, లేకపోతే మా సైడ్కి వెళ్ళి, రాగన్న నా సైడ్కి వెళ్ళి, లేకపోతే సార్ పిఏ సైడ్కి వెళ్ళి ఫోన్ వస్తుందో మీరు 24 గంటలు అలర్ట్గా ఉండాలి. ఈ ఊర్లో